నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం చంద్రబాబు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని సీఎం చంద్రబాబుకి అధికారులు వివరణ. విశాఖ ఉక్కు కార్మికులు చేస్తున్న సమ్మెకి మద్దతు ప్రకటించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీపరం కాకుండా కాపాడుకోకుంటే సీఎం చంద్రబాబు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలు నమ్మరుగాక నమ్మరని విమర్శ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో వెలుగులు నింపే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని సందర్భంగా నేతలు తెలియజేశారు. అన్ని వర్గాల సంక్షేమం కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని తెలియజేశారు. ఏపీ కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతాంగ సమస్యలపై సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని సీఎం చంద్రబాబుకి అధికారులు వివరించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీపరం కాకుండా కాపాడుకోకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలు నమ్మరు కాక నమ్మరని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు కార్మికుల సమ్మెకి మద్దతుగా ప్రకటించారు. విశాఖ ఉక్కు కార్మికులు సుదీర్ఘ ఆందోళన తర్వాత సమ్మెలోకి వెళ్లే పరిస్థితి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజీ ఇచ్చామని, కేంద్ర ప్రభుత్వం సాధించామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు కార్మికుల సమ్మెను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి సమ్మెను విరమింప చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ స్టీల్ కార్మికులు సుదీర్ఘ ఆందోళన తర్వాత ఇవాళ సమ్మెలోకి పోయే పరిస్థితిని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కల్పించారు. ఈరోజు ప్యాకేజ్ ఇచ్చాము, ప్యాకేజ్ ఇచ్చామని వారు, సాధించామని మీరు ఎన్నో గొప్పలు చెప్పుకున్నారు. 11,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తే అందులో 9,000 కోట్ల రూపాయలు మరి ఇతరేతర పద్ధతుల ద్వారా మళ్ళీ వెనక్కి లాక్కున్నారు మీరు. ఇవాళ ఏమిటంటే గత 8 మాసాలుగా వారికి సక్రమంగా జీతాలు ఇవ్వడంలో దాదాపు 3,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని ఇప్పటికే తొలగించారు. మరో 2,600 మందిని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 1,400 మంది పర్మనెంట్ కార్మికులకు వీఆర్ఎస్ ఇచ్చారు. అంటే ఏది ఏమైనా సరే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలి, దీన్ని నిర్మూలించాలనే కంకణం పట్టుకుని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే దానిపైన రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్టించుకోవడం లేదని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ఇవాళ అటు పర్మనెంట్ కార్మికులు, ఇటు ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులు వారందరూ కూడా సమ్మెలోకి పోయే పరిస్థితి మీరే కల్పించారు. కాబట్టి ఏమంటే నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా, ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం వల్ల డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరు ఏదైతే మీరు ప్రచారం చేసుకున్నారో అది పేపర్ మీద ప్రచారానికి పనికొస్తూ ఉంది తప్ప ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం లేదు. ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఉన్నా సరే అమరావతి, పోలవరం దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి 10 మాసాల కాలంలో ఒక్కసారైనా మాట్లాడాడని నేను అడుగుతాను. పైగా ప్రైవేట్ ఫర్మ్ చేస్తాము, వాళ్ళకి ఉచితంగా భూములు ఇస్తాం, నీళ్లు ఇస్తాం, కరెంట్ ఇస్తామని చెప్పి కొడతా ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తా ఉన్నాం. మిట్టల్ ఫ్యాక్టరీ అని చెప్తా ఉన్నాం. కానీ ఇవాళ పోరాడి సాధించుకున్న ప్రాణత్యాగాల బలిదానంతో సాధించుకున్న ఫ్యాక్టరీని ఇవాళ దాన్ని మూసేస్తూ ఉంటే దానిపైన మాట్లాడకపోవడం అని శోచనీయము. ఇవాళ వర్కర్స్ సమ్మెను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. వారి సమ్మెను నివారించి దాన్ని ప్రైవేట్ పరం కాకుండా దాన్ని కాపాడడానికి ముందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు మద్దతుగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేపు విజయవాడ నగరంలో మేము వారి సంఘీభావ ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వమే ముద్దాయిగా నిలబడుతుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోకపోతే మొత్తం చంద్రబాబు నాయుడు ఏం చేసినా, ఏం అభివృద్ధి మాటలు చెప్పినా ప్రజలు నమ్మరు. కాబట్టి ప్రభుత్వం స్పందించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు.
తెలుగుదేశం పార్టీకి పునాది బలం శక్తి కార్యకర్తలేనని దార్శనికులు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సమగ్ర అభివృద్ధి పేదల అభ్యున్నతితో పాటు కార్యకర్తల సంక్షేమానికి కూడా టీడీపీ పెద్దపీట వేస్తుందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాల అమలుకి పునాది వేసింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. 2014 నుంచి 19 దాకా విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తే ఒక్క అవకాశం అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు చేసే పని, లోకేష్ బాబు గారు చేసే పని ఏంటంటే పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఎక్కువ కేంద్ర ప్రభుత్వ నిధులు ఏమి తీసుకొచ్చి మన పథకాలు ఇక్కడ అమలు చేయగలుగుతాం, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోగలుగుతాం, అనంతపురానికి ఏ పరిశ్రమ తెస్తాం, లేకపోతే చిత్తూరుకి ఏ పరిశ్రమ తెస్తాం, విజయనగరానికి ఏం తెస్తాం, వైజాగ్ ఏం తెస్తాం అనే ఆలోచన సాగే పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందు ఒక్క అవకాశం ఉండని బయట అడిగి లోపల గదిలో కూర్చొని ప్లాన్ చేసేది ఏంటంటే నేను అధికారంలోకి వస్తే ఏ రకంగా దోచుకోవాలి. ఇసుక పాలసీ భారతదేశ చరిత్రలో ఎవరైనా చూసావా? మద్యం పాలసీ భారతదేశంలో ఎవరైనా చూసారా? కావాలని చెప్పి ముందుగానే పథకం ప్రకారం దాదాపుగా 400 కిలోల బంగారం వాళ్ళు కొని కమిషన్ రూపంలో తీసుకున్నారంటే ఈ రోజు కేసులు పెడతా ఉంటే ఒక సామాజిక వర్గం మీద కక్ష పెట్టారు. ఇది మరి ఆ రోజు 2019 నుంచి 24 దాకా రెడ్డి సామాజిక వర్గం మీద, తెలుగుదేశం వర్గీయుల మీద ఎన్ని దాడులు చేశారు, దౌర్జన్యాలు చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకానికి సాయంత్రానికి మద్యం తాగే ప్రతి వ్యక్తికి, భర్త మద్యం తాగితే ఇంట్లో బాధలు పడే ప్రతి భార్యకి 2019 నుంచి 24 దాకా ఈ రాష్ట్రంలో ఏ రకమైన మద్యం అమ్మారు, గతంలో చరిత్రలో ఎప్పుడైనా ఆ బ్రాండ్ ఎవరైనా చూశారా, ఏ రేట్లకు అమ్మారు, తాగి ఎంతమంది మరణించారు, దానివల్ల ప్రజలకి ఎంత అనారోగ్యం పాలయ్యారు, కానీ తర్వాత తద్వారా ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారని చెప్పి ఈరోజు సిట్ విచారణ జరుపుతుంటే అందరికీ తెలిసిన నగ్న సత్యం. తూర్పున సూర్యుడు ఎలా ఉదయిస్తాడో, పడమట సూర్యాస్తమయం ఎలా అవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మద్యం కుంభకోణం అంత వాస్తవం, అంత నిజం. అది రాష్ట్రం మొత్తానికి తెలిసినటువంటి యూనివర్సల్ ట్రూత్. కానీ ఆ వాస్తవాన్ని రోజు సిట్టు వెలికి తీస్తా ఉంటే దానికి రాజకీయం పురుగుతా ఉన్నారు, గగ్గోలు చేస్తా ఉన్నారు. కాబట్టి చట్టం ఎక్కడైనా కదగదు. చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు ఎన్టీ రామారావు గారు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, రేపు రాబోయే మన నాయకుడు లోకేష్ బాబు కూడా ఈ రోజు ఇలాంటి ఆక్రమణలు వల్లమైన వంశీ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఖచ్చితంగా లోకేష్ బాబు అంటే తాతగారి లక్షణాలు, తండ్రి లక్షణాలు, రాయలసీమలో పుట్టిన రాయలసీమ బిడ్డ పులి బిడ్డలాగా తనకున్న పౌరుషం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అక్రమార్కుల పాలిట తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కఠినంగానే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని అనటానికి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సుగుణమ్మ ఉదాహరణ అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గతంలో శాసనసభ్యులుగా తిరుపతి ప్రజలకు సేవలు అందించిన సుగుణమ్మకి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించే అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారని చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నేను తిరుపతి మాజీ శాసనసభ్యురాలుగా నాకు సముచిత స్థానం కల్పించినటువంటి మన జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మరి మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు, అదేవిధంగా నాకేదైతే గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్గా నాకు పదవి బాధ్యతలు అప్పచెప్పారో, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారికి, వారందరికీ కూడా మరీ ముఖ్యంగా
నన్ను అభిమానించేటువంటి మంత్రులకి, శాసనసభ్యులకి, నన్ను ఎవరైతే మరి ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి నాకు ఈ రోజున ఈ స్థానాన్ని కల్పించి నాకు ఏ రోజైతే సీటును మనం జనసేనకి త్యాగం చేయాల్సి వచ్చిందో ఆ రోజున మరి నాకు ఇచ్చినటువంటి మాటను ఈ రోజున నిలబెట్టుకొని నాకు గౌరవంగా ఈ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ శాఖను అప్పగించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రాష్ట్రాన్ని పచ్చగాను సుందర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా, వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను వారి అందరికి కూడా సర్వదా కృతజ్ఞతతో వారికి మరి నా వందనాలతో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ రోజున తిరుపతి నుంచి మరి అదేవిధంగా ఇక్కడ విజయవాడ నుంచి కానివ్వండి, మరి అన్ని జిల్లాల నుంచి కూడా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, అదేవిధంగా ముఖ్యంగా తిరుపతి నగర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా ఇచ్చేయడం జరిగింది. మరి అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఏదైతే ఈ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, అదేవిధంగా మంత్రిత్వ శాఖలు కానివ్వండి, అందరూ కూడా నన్ను ప్రోత్సహించి మరి ఈ పదవిలో ఉండడానికి, ఈ పదవికి మరి గౌరవాన్ని, ఉన్నత స్థానం కల్పించినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా నాకు ఇచ్చినటువంటి ఈ శాఖను, నాకు ఇచ్చినటువంటి చాలా సంతోషం. 2 నిమిషాలు మన సుగుణమ్మ గారు అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్గా మరి ప్రమాణ స్వీకారం చేసుకుని ఈరోజు బాధ్యతలు తీసుకున్నందుకు వారికి ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి వారి కుటుంబం గురించి నాకు మొట్టమొదటి నుంచి కూడా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన దగ్గర నుంచి కూడా మామయ్య గారి దగ్గర నుంచి కూడా చాలా ప్రేమగా, ఆప్యాయంగా రమణ గారు కానీ వారైతే చాలా ఒక కుటుంబ సభ్యుడిని ప్రోత్సహించినట్టుగా నన్ను ప్రోత్సహించారు. అలాగే ఏదైనా ఉన్నా కూడా నేను ఎప్పటికీ గుర్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ కొన్ని వైన్ షాపుల విషయంలో హాస్పిటల్లో ఉండి ఆ క్యాండిల్ పెట్టుకునే నా దగ్గరికి కూడా పేషెంట్కి వచ్చినటువంటి సందర్భాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన పేరు తిరుపతి అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది రమణ గారే. రమణ గారు నా దగ్గరికి వచ్చినటువంటి ఆ క్యాండిల్తో ఉన్నటువంటి అది ఇప్పటికీ నాకు అలా గుర్తుండిపోతుంది. అలాగే వచ్చినప్పుడల్లా కూడా మరి సుగుణమ్మ గారు చాలా ప్రేమగా, ఆప్యాయతగా ఇంటికి పిలవడం, లేకపోతే నేను ఎక్కడున్నా అక్కడికి వచ్చి విష్ చేయడం ఎప్పుడు కూడా వాళ్ళ అదని మర్చిపోను. మరి మొన్న కొన్ని పొత్తుల కారణంగా మరి టికెట్ త్యాగం చేశారు. కానీ తిరుపతి గెలిపించినందుకు మీ అందరికి కూడా సుగుణమ్మ గారి తరఫున మీ అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వారు ఎమ్మెల్యేగా మరి ఎక్కడ తిరుపతిలో ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా వారు చేసినటువంటి సేవలు, కృషి తిరుపతి ప్రజలు ఎప్పటికీ గుర్తుంటాయి. మరి ఇప్పుడు రాష్ట్రం అంతా సేవ చేసే మీకు అవకాశం మీకు వచ్చింది. ఇంతకుముందు మీరు తిరుపతికే చేశారు, ఇప్పుడు రాష్ట్రం అంతా చేయాలి. మీ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ఒక చక్కటి అర్బన్ ఏరియాస్లో గ్రీనరీని డెవలప్ చేయడానికి మీ వంతు కృషి తప్పకుండా ఉంటుంది. మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉత్పత్తి రంగాన్ని కార్పొరేటర్లకు కట్టబెట్టాలని చూస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉపాధ్యక్షులు వై కేశవరావు, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణలు ఆరోపణలు చేశారు. అనేక పోరాటాలు చేసి కార్మికులు సాధించుకున్న చట్టాలని నిర్వీర్యం చేస్తే 15 గంటల పని చేయవలసి వస్తుందని అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా వేయడం జరిగిందని చెప్పారు. అందులో భాగమే ట్రేడ్ యూనియన్లు 100 సంవత్సరాల నుంచి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి 4 కోట్లుగా తీసుకొచ్చింది. వాటిని ఎప్పటికప్పుడు అమలు పరచడానికి సిద్ధమవుతూ ఉంది. అవి అమలు పరిస్తే 15 గంటల రోజులు పనిచేయాల్సి వస్తుంది. పర్మనెంట్ ఉద్యోగాలలో ఏటా ఒక్కసారి పునర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని తాత్కాలిక ఉద్యోగాలే. సమ్మె చేసే హక్కు ఉండదు, సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, హక్కులన్నీ కాలరాయబడతాయి. అట్లాగే వ్యవసాయ రంగంలో సాధించుకున్నటువంటి మద్దతు ధరల చట్టం ఉండదు, ఉపాధి హామీ చట్టం ఉండదు, పనికి ఆహార పథకం ఉండదు, ఈ రకంగా ఆహార భద్రతా చట్టం ఉండదు. ఇవేమీ ఉండవు. కార్పొరేట్ కంపెనీలకి
వీటన్నిటిని ఉపజెప్పడానికి 4 ఏళ్ల 13 మాసాలు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని తిరిగి మళ్ళా మరొక రూపంలో తీసుకొస్తుంది. కార్మిక వర్గానికి, రైతాంగానికి, మొత్తం దేశ ప్రజానికానికి ద్రోహం చేస్తూ ఉంది మోడీ ప్రభుత్వం. అందుకే ఈ రోజున మళ్ళా వాటిని అమలుపరచడానికి సిద్ధం అవుతున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం, కర్షక వర్గం భుజం కలిపి పోరాడాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాల నాడు 13 సంవత్సరాలు జరిపిన పోరాటమే కాదు, అంతకంటే ఎనుమెక్కిలి పోరాటం జరపాల్సినటువంటి అవసరం నేడున్నది. అందుకే కార్మిక వర్గం, పారిశ్రామిక వాడలన్నింట విస్తృతంగా ప్రయాణం చేయాలి. జూలై 9కి వాయిదా వేయటం అంటే పోరాటాన్ని వాయిదా వేయటం కాదు, కొంత సమయం తీసుకోవటం, మొత్తం కార్మిక వర్గాన్ని సమాయత్తం చేయాలా, వాడల మీటింగ్ పెట్టి కదిలించాలా. అట్లాగే రైతాంగం కూడా గ్రామాన రైతుల్ని, కౌలు రైతుల్ని, వ్యవసాయ కార్మికుల్ని మొత్తాన్ని కదిలించి రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు భుజం కలిపి పోరాడితేనే ఈ ప్రమాదాన్ని నుంచి ఎదుర్కోగలుగుతాం, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించగలుగుతాం. అందుకు సమాయత్తం అవ్వాలి. ఈ రోజు ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వై కేశవరావు, ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. దేశవ్యాప్తంగా ఈ రోజు సార్వత్రిక సమ్మె జరగవలసినటువంటి అవసరం ఉంది. అది సకల జనుల సమ్మెగా, గ్రామీణ ప్రాంతాల ఆర్తాలుగా, అలాగే 100కి 89% ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కార్మిక సంఘాలకు సమీక్షించి ఆ సమ్మెని జూలై 9వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. జూలై 9వ తారీఖున జరిగేటువంటి సమ్మె కార్మిక వాడల్లో, వివిధ ప్రాంతాల్లో, అలాగే అసంఘటిత రంగ కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున కదలడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులు ఉత్పత్తి చేస్తున్నటువంటి శ్రమని, సంపదని కార్పొరేట్ కంపెనీలకు దారదత్తం చేయడానికి 4 లేబర్ కోడ్లు తీసుకొస్తా ఉన్నాయి. ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పేసి అని ఇప్పటికే ప్రభుత్వాలు ఆందోళన చేస్తా ఉన్నాయి. జూలై 1, 2020వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఈ రోజు కార్మిక వర్గం ఏదైతే పోరాటం చేస్తుందో ఆ పోరాట ఫలితంగా వెనకడు వేస్తా ఉంది. అలాగే రైతాంగం చేసినటువంటి ఉద్యమం ఫలితంగా 4 చట్టాలను రద్దు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయినా కానీ దొడ్డిదారిన మరొకసారి కార్పొరేట్ బహుళజాతి కంపెనీలకి ఒప్పందం చేసుకుంటూ, అమెరికాతో కూడా ఒప్పందం చేసుకుంటూ, మరో WTOలో ఎలాగైతే ఒప్పందం చేసుకున్నారో ఆహార ఉత్పత్తులను ఈ రోజు దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని ఈ సమ్మెలో కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని, రేపు జరగబోయేటువంటి సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్న IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M. రామకృష్ణ. దేశవ్యాప్తంగా యాదవులు సమాజంలో వెనుకబాటుతనంతో ఇబ్బందులు పడుతున్నారని అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు మహేష్ యాదవ్ పేర్కొన్నారు. యాదవులకి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించి ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందిరాగాంధీ టైంలో రద్దు చేసిన అహిరా రెజిమెంట్ ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. मैं मर्स को निवेदन करता हूं कि जाति गणना के कॉलम में जो कॉलम जाति का आएगा उसमें सभी लोग समाज के यादव अपना लिखें, जिससे कि हमें पता चले कि हमारे राष्ट्र में यादवों की जनसंख्या कितनी है। यादव समाज, हमारा संगठन का उद्देश्य गरीब लड़कियां जिनका परिवार असहाय है, शादी नहीं कर सकते, हमारा संगठन ऐसी लड़कियों को चिन्हित करता है जिले वाइज में। मैं अपने जिलाध्यक्ष विजयवाड़ा के सभी पदाधिकारियों से भी निवेदन करना चाहता हूं आपके माध्यम से कि वो ऐसे लड़कियों को चिन्हित करें जिनकी शादी करने लायक वो परिवार नहीं है, उनके नाम नोट करें और एक सामूहिक शादी करना चाहते हैं विजयवाड़ा में, आंध्र प्रदेश में, जहां भी भाई लाखा जी चिन्हित करेंगे। हमने अभी राजस्थान में 151 गरीब लड़कियों की शादी की, एक ही मंच के माध्यम से, एक ही प्रोग्राम में सामूहिक शादियां हुई। दूसरा हमारा उद्देश्य है कि जो बालक पढ़ने में तेज हैं और आर्थिक स्थिति से कमजोर हैं, ऐसे बालकों को भी चिन्हित किया जा रहा है। और हमारे साथ संगठन में ऐसे ऐसे लोग जुड़े हुए हैं जिनके कॉलेज चलते हैं। हम हर कॉलेज को 15-20 लड़के गोद में देते हैं, जिनकी पढ़ाई लिखाई से लेकर के खाना पीना सारा खर्चा वो कॉलेज उठाता है। ऐसे कई हमारे उद्देश्य हैं संगठन को लेकर के। आज हमारा
संगठन 22 प्रदेशों में एक ब्लॉक स्तर पर काम कर रहा है। मेरी उम्मीदें यही हमारे अपने संगठन से कि संगठन को मजबूत करते हुए स्थिति को कैसे हम, आर्थिक स्थिति को कैसे हम समाज को उठाएं, उस पर भी हम गहर चिंतन कर रहे हैं। लोग कहते हैं कि समाज के संगठन में संस्कार की कमी संगत के ऊपर डिपेंड करती है कि अगर संगति, व्यक्ति कहां बैठता है, किसके साथ बैठता है, किसके साथ उसका बोलचाल रहता है, वो व्यक्ति कैसा है, उसी आधार पर वो व्यक्ति के आचार विचार हो जाते हैं। संगति पर भी हम लोग जोर दे रहे हैं, शिक्षा पर भी जोर दे रहे हैं। शिक्षा ऐसी नहीं होनी चाहिए कि शिक्षा से केवल हम IAS, IPS, PCS बन जाए। शिक्षा ऐसी होनी चाहिए कि यदि कोई लेख लिख रहा है कि रावण के 10 शीश थे, कैसे थे, असंभव, हम उस पर भी चर्चा करें और उसका एक आधार अंश निकाल करके देखें कि वो थे या नहीं थे, बहस करें। शिक्षा का मतलब ये नहीं कि जो आपने लिख दिया मैंने मान दिया। हम उस शिक्षा को उच्च स्तर शिक्षा पर लाना चाहते हैं। हम जन्म से लेकर मरण तक में एक ज्योतिषी जो कक्षा 5 फेल होता है। ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో యాదవులు తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. యాదవులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. మాకు ఏదైనా ఒక పొలిటికల్ గా మాకు ఏదైనా అవకాశం కల్పిస్తారు చంద్రబాబు నాయుడు గారని చాలా మంది ఆయన మీద నమ్మకంతో ఉన్నారు. కానీ యాదవులు ఆశించిన రీతిలో ఎక్కడ యాదవులకు పదవులు రాలా. మేము కోరుకుంటుంది ఒకటే, అత్యధిక జనాభా యాదవులున్న ఈ రాష్ట్రంలో యాదవులకి జనాభా ప్రాతిపదికన వారికి రాజకీయాల్లో అవకాశం కల్పించండి. అలాగే ఎడ్యుకేటెడ్ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే యువకులను ప్రోత్సహించాలని ఆయన నినాదం. అలాగే యాదవులు చాలా మంది యూత్ డిగ్రీలు చదివి బీటెక్, ఎంటెక్ చదివి వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు. వారికి అవకాశం కల్పించండి అని చెప్పి ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని మనవి చేస్తున్నా. అలాగే ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు మహేష్ యాదవ్ గారు ఆయన విజయవాడ రాక సందర్భంగా, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ గారు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం చంద్రబాబు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని సీఎం చంద్రబాబుకి అధికారులు వివరణ. విశాఖ ఉక్కు కార్మికులు చేస్తున్న సమ్మెకి మద్దతు ప్రకటించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీపరం కాకుండా కాపాడుకోకుంటే సీఎం చంద్రబాబు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలు నమ్మరుగాక నమ్మరని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.